నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తున్నామనే చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడు కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు. ఆ నిధులతోనే పోలవరం కాలువలు తవ్వకాలు చేపట్టారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు. తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. అన్నింటికి మించి ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ స్థాయిలో గెలిచారు. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం సహకారం ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రావడంతో, అందులో నారా చంద్రబాబు నాయుడు గారు కీలకం కావడంతో కేంద్రంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే జోన్లు, హైవేలు అలాగే ఈ గత ప్రభుత్వం ఒక రూ. 1000 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలైతే ఈ ప్రభుత్వం ఒకేసారి పెంచి రూ. 4000 పెన్షన్ చేసి ఇవ్వగలుగుతుందంటే దానికి ప్రధాన కారణం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.